జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 207 ఇందు శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ గీత అనే దానిని అర్జునునికి బోధిస్తున్నాడు ఒక ఇతిహాసము ద్వారా అని చెప్తున్నాడు. వైశంపాయనుల వారు మహారాజు అయినటువంటి జనమేజయుల వారికి, అర్జున వినుము, నీవు అడిగిన దానికి బ్రాహ్మణ గీత లేదా అభయ అనే దానిని ఒక ఇతిహాస రూపం ద్వారా చెప్తాను. పూర్వము ఒక గ్రామంలో ఒక ధార్మికుడైన ఉత్తమ బ్రాహ్మణుడు, పతివ్రత అయినటువంటి అతని భార్య జీవిస్తూ ఉండేవారు. వారి వైజ్ఞానిక బ్రాహ్మణిక విజ్ఞాన సంభాషణయే అభయ లేదా బ్రాహ్మణ గీత. ఒకరోజు ఆ బ్రాహ్మణుని భార్య తన పతితో ఇలా అన్నది, పతిదేవ, నాకు బ్రహ్మ విద్య అధ్యాత్మ జ్ఞానం బోధించి నన్ను తరింపజేయరా అని అన్నది. ఆ బ్రాహ్మణుడు నవ్వుతూ, ఓ సాధ్వీమణి, నీవు ఉత్తమురాలివి. స్త్రీలు బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానము అధ్యాత్మ జ్ఞానము నేర్చుకోరాదని కొందరు వాదింతురు, కానీ అది సరికాదు. నీవు అధ్యాత్మ జ్ఞానాన్ని బోధించడానికి అర్హురాలివి. ఎందుకందువా, పూర్వకాలము కానీ నేటి కాలము కానీ భార్య సహకారం లేకుండా పురుషుడు ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయలేడు. యజ్ఞ ఏకాదులలో భర్తతో భార్య ఉంటేనే ఆ కార్యక్రమం సఫలమవుతుంది. వేద విద్యకు అధిదేవత సరస్వతీమాత. ఇక శివపత్ని విష్ణుపత్రులకు వేద రహస్యాలు వేద విద్య తెలియవా? కొందరు ఛేదస్థంతో స్వార్థంతో స్త్రీలు అధ్యాత్మ జ్ఞానం తెలుసుకుని అనర్హులు అంటారు, అది సరికాదు. వేద విద్యకు స్త్రీలు అర్హులని నేను నమ్ముతున్నాను. మరి త్రిమూర్తుల సతీమణులు సరస్వతి, లక్ష్మి, పార్వతి వేద విద్యను నేర్చుకోలేదా? వేద జ్ఞానంతో లేరా? మరి వారు స్త్రీమూర్తులే కదా. గనుక ఓ సాధ్వీమణి, నాకు నా గురువు బోధించినటువంటి ఈ అధ్యాత్మ బ్రహ్మజ్ఞానాన్ని నీకు బోధిస్తాను, విను. వినటానికి, చూడటానికి, చేయటానికి వీళ్ళకు పనులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కర్మలు. అజ్ఞాన చీకటిలో నుండి ఆ కర్మలు అన్నీ సర్వసిద్ధులు ప్రసాదిస్తాయని నమ్ముతారు. ఓ సతీమణి, అసలు ఈ విశ్వంలో నిష్కర్మత్వం ఏ తత్వం చూసినా లేదు. నిష్కర్మ స్థితి కానరాదు. ఉన్నది అని వాదిస్తే అది మూర్ఖుని వాదన. ఏ క్రియ లేని పరమోన్నతమైనటువంటి స్థితి పరమస్థితి, అదే బ్రహ్మత్వం. నేను బ్రహ్మములో చూస్తాను, బ్రహ్మోపాసన చేస్తాను. ఆ బ్రహ్మత్వం నిష్కలంకంగా ఉండును. అది నిష్కర్మంగా ఉండగలుగును. మిగిలిన జగత్తంతా క్రియాత్మకమే సుమా. అగ్నితో సోముడు సంగమించి ఈ జగత్తును నడిపిస్తూ సకల జీవులను సృష్టి చేస్తున్నాడు. బ్రహ్మాదిగా గల దేవతలంతా పరమశాంతితో అక్షర స్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఇంద్రియ విజయంతో మహోన్నత ఆనందములో ఉందురు. ఇహలోకములో కర్మ మోహాజనితమైనది, ఇంద్రియాలకు బద్ధులు. ఇది సకామం అంటే కోరికలతో కూడుకొని ఉన్నది. కానీ యోగి అభ్యసించేది నిష్కర్మం. వీరు తమ ఇంద్రియాలను జయించిన వారు. అట్టి వారి అనుభవం శాంతి స్థితి, అది ఏ బ్రహ్మకర్మ. దేవి బ్రహ్మకర్మ అంటే బ్రహ్మదేవుడు కర్మ కాదు, పరబ్రహ్మం. ఓ సాధ్వీమణి విను, యోగి లేదా సిద్ధుడు ఈ జగత్తును రక్షించే నిష్కామ కర్మ, కర్మ, అకర్మ ఇలా నిష్కామ కర్మలను గుర్తించుట ద్వారా ఆ మనుషుడు జ్ఞాని అయి సిద్ధుడై ఆ పైన యోగి అవుతాడు. సతీ, అక్షరతత్వం గురించి విను. ఇంతకుముందే చెప్పాను కదా, బ్రహ్మాదిగా గల దేవతలంతా కూడా అక్షరతత్వాన్ని ఉపాసిస్తారు. అక్షరతత్వం అంటే ఎన్నడూ క్షీణించనిది. క్షరంలో అయితే మాత్రము ప్రకృతి
ఇతర తత్వాలన్నీ క్షీణిస్తాయి. కానీ పురుషతత్వమైనటువంటి ఆత్మ మాత్రము ఎన్నడూ నాశనము పొందగా శాశ్వతంగా ఉంటుంది. అక్షర పరబ్రహ్మతత్వం వాసన, రుచి, స్పర్శ, రూపము, శబ్దము లాంటి గంధాలు లేని అక్షర స్వరూపము గనుక ఈ అక్షరతత్వాన్ని నాలుగుతో కానీ, కంటితో కానీ, ముక్కుతో కానీ, చెవితో కానీ, చర్మంతో కానీ గుర్తించడానికి వీలుండదు. అది తెలుసుకోవాలంటే, అంటే అక్షరాన్ని తెలుసుకోవాలంటే పవిత్రమైన బుద్ధితో, తత్వజ్ఞానముతో జ్ఞానము పండి అటువంటి వారు తెలుసుకొన వీలుంటుంది. ఈ అక్షరతత్వం వల్లనే ప్రాణాపానాది వాయువులు, పంచవాయువులు జ్వలించును. చివరికి అందులోనే లీనమగును. ప్రాణాపాన వ్యానము అనే పేరుగల సమానము వ్యానము, అంటే ప్రాణాపాన సమానమనే పేరు గల వ్యానం మధ్యస్థంగా ఉంటుంది. అలా ఉండి ప్రాణముల మధ్య ఉదానము ప్రసవిస్తుందని వేదములు చెప్పాయి. వనిత జీవుడు ప్రాణాపానములతో నుండి నిద్రపోతే సమాన వ్యానాలు కలిసిపోతాయి. యోగులు మాత్రము ఈ విషయంలో సందేహపడరు. ఉదానములో నిద్రిస్తే ప్రాణాపానములు ఆ జీవుడిని వదిలిపెట్టవు. అట్లాంటిదే యోగ దృష్టి. వనిత అంతర్యాగ ప్రకారము వినుము. దాని ప్రకారం ప్రాణాపానాది పంచవాయువులు, బుద్ధి, మనస్సు అనబడే విశ్వంలోని నరుడికి అవి జిహ్వలు. అందువలననే అగ్నిని సప్త జిహ్వలు అని అంటారు. వైశ్వానరుడు అంటే ప్రాణుల దేహాలలో వెలుగొందు ఆత్మతత్వం. మానవుని శరీరంలో హోమములు 2 విధములుగా జరుగును. మొదటిది సప్తహోత్ర విధి. ఇది వాసన చూడదగినది, తినదగినది, చూడతగినది, తాకతగినది, కన తగినది మరియు తాక తగినది. దీనిపై ఆలోచించతగినది, తెలుసుకోతగినదే ఉన్నది. ఈ 7 సమిధులను వాసన చూసేవారు, తినేవారు, చూసేవారు, తాకేవారు, వినేవారు, ఆలోచించేవారు, తెలుసుకునేవారు అను ఈ 7 ఋత్విక్కులు వైశ్వనరాగ్ని హోమాన్ని చేస్తారు. ఇది సప్తహోత్ర విధానము. ఇక రెండవది దశహోత్ర విధానము. ఇక్కడ వైశ్వానరుడికి ముఖములు 10 ఉంటాయి. దిక్కు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, ప్రజాపతి, మిత్రుడు అనేవి. ఈ 10 ముఖాలు శబ్ద, రూప, రస, స్పర్శ, గంధాలు. మాట్లాడదగిన, చేయదగిన, పోదగిన, విసర్జించదగిన, ఆనందించదగిన అనే 10 హోమద్రవ్యాలు. ఈ 10ంటిని చెవి, కళ్ళు, చర్మము, నోరు, ముక్కు అనే జ్ఞానేంద్రియాలు, నాలుక, చేతులు, కాళ్ళు, గుదము, జననేంద్రియం కలిసిన ఈ 10 హోమం చేస్తాయి. ఈ 10 ఇంద్రియాలు చేసే హోమమే దశహోత్ర విధానం. దశహోత్ర విధానం. ఈ 2 విధానాలను గుర్తించిన జీవాత్మను ఉపదృష్టగా చేసుకొని అంతరంగ యాగానికి జరపాలనే యోగులు జనన మరణ చక్ర భ్రమణం నుండి తప్పించుకుంటారు. వారు మోక్షాన్ని పొందుతారు. అలాగాక సాధారణంగా బాహ్యంగా యజ్ఞాన్ని జరిపేవారు జనన మరణ చక్ర భ్రమణంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. ఓ వనిత, ఓంకారము ఇత్యాదిగా ఉన్న మంత్రంగా వాక్కు పుట్టును. దాని ప్రకారము కోర్కెల కొరకు మనస్సు పరిగెడుతుంది. అనగా ఆ శ్రీమూర్తి అంటున్నారు, మహాత్మా, మనస్సు యొక్క ప్రేరణ వలన కదా వాక్కు ఉద్భవిస్తుంది. మరి అప్పుడు వాక్కు అనుసరించి ప్రవర్తించటం, అంటే వాక్కు అనుసరించి మనస్సు ప్రవర్తించటం ఎలా అడిగింది ఆమె. ఓ వనిత, ఒక కార్యక్రమం గురించి
ప్రవర్తించవలసి వచ్చినప్పుడు మనస్సు వాక్కు ఒకే విధంగా ప్రవర్తిస్తాయి. వాటి మధ్యన అనుగుణం ఉంటుంది. ఒకనాడైతే వనిత విను బ్రహ్మదేవుని వద్దకు వాక్కు మనస్సు వెళ్ళాయి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని వారు బ్రహ్మదేవుడిని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు మనస్సే గొప్పది అని అన్నారు. బ్రహ్మదేవుని సమాధానం విన్న సరస్వతీమాత, ప్రభు బ్రహ్మదేవ, నేను మీ అన్ని కోరికలను తీర్చుతున్నాను కదా, వాక్కును నన్ను మీరు ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అన్నది మాత సరస్వతి. పరమేష్ఠి అంటున్నాడు, సరస్వతి వినుము, స్థిరమని చరమని రెండు మనస్సులు ఉన్నాయి. అంటే కదిలేది కదలనిది. అందు స్థిర మనస్సు నా వద్ద, చరమనస్సు నీ వద్ద ఉన్నాయి. నీ వర్ణముతో, నీ మనస్సుతో, నీ అనుగ్రహంతో పుట్టే వర్ణము అంతా కూడా వర్ణమంత్ర చర చిత్రాలు, వర్ణమంత్ర చర చిత్తాలు, స్వరములు. వీటిని వర్ణమంత్ర స్వర చిత్తాలు అని కూడా కొందరు పేర్కొంటారు. వాటికంటే కూడా నీవు గొప్పదానివి. ఆ పైన నీకంటే గొప్పది స్థిర చిత్తము అని చెప్పాడు పరమేష్ఠి. సతీమణి, ఒకనాడు మనస్సుకు ఇంద్రియాలకు పెద్ద వాగ్వాదము ఏర్పడింది. మనస్సుతో ఇంద్రియాలు అన్నాయి, నీవు మేము అంతా ఒకటే కదా అన్నాయి. అప్పుడు మనస్సు అంటుంది, మీరు అలా అనుట సరికాదు. నేను ముక్కుతో వాసన గుర్తిస్తాను, నాలుకతో రుచి చూస్తాను, కన్నుతో దృష్టితో చూడగలను, చర్మంతో నేను స్పర్శ తెలుసుకోగలను, నేను చెవితో శబ్దాన్ని గుర్తించగలను. గనుక నేను గనక తప్పుకుంటే మీరు ఆరిపోయిన నిప్పులు, అప్పుడు మీరు శూన్యమవుతారు. గనుక మనస్సు అనే నేను గొప్పదానిని అని చెప్పింది మనస్సు. సరే, నీవు చెప్పినదే నిజం అనుకుందాం. మరి మేము లేకుండా నీవు ఒక్క పని అయినా చేయగలవా? మా ఇంద్రియాలలో ఒక ఇంద్రియం లోపిస్తే ఆ ఇంద్రియ సుఖము నువ్వు అనుభవించగలవా? ఓ మనస్సు విను, మొదట మేము అనుభవించినాకనే నువ్వు అనుభవిస్తావు. అనగా నీవు మా ఎంగిలి తింటావు. ప్రాణాదాయకమైన చైతన్య శక్తి మాలో ఎక్కువగా ఉన్నది. మేమే లేకుంటే విషయ అనుభవము ఉత్తమాటే. మేము లేని నాడు నీవు నిష్ప్రయోజనం. గనుక మేము నీవు కలిస్తేనే భోగానుభవం అని తెలుసుకో అన్నవి ఇంద్రియములు. గనుక ఓ సతీమణి, మనస్సు ఇంద్రియముఖంగా అనుభవం పొందుతుండగా ఇంద్రియాలు మనస్సు ద్వారా విషయాభిరమణం పొందుతున్నాయి. కనుక మనస్సు ఇంద్రియములు రెండు గొప్పవే. ఎక్కువ సమయాలలో ఇంద్రియాలు చెప్పినట్లుగానే మనస్సు ప్రవర్తిస్తుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మనస్సు ఇంద్రియాలను నియంత్రణ చేస్తుంది. సతి వినుము, జీవాత్మ స్వరూప నిరూపణ చెబుతాను. కరణం, కర్త, కర్మ అని ఈ మూడు, కరణం, కర్త, కర్మ అనే మూడు కారకాలుగా ఉంటాయి. ప్రపంచమంతా కూడా ఈ కరణం, కర్మ, కర్త అనే మూడు కారకాలతో నిండి ఉంటుంది. 5 కర్మేంద్రియాలు, ముక్కు, బుద్ధి, కరణము, మనస్సు, బుద్ధి, కరణ హేతువులు, వాసన చూడటం లాంటి విషయ సమూహాలు, ఆలోచించదగినది, తెలుసుకోదగినది ఏవి ఉన్నాయో అవే కర్మహేతువులు. వాసన చూడటం, తినటం, చూడటం, తాకటం, వినటం, ఆలోచించటం, నిర్ణయం చేయటం అనే 7 కర్మలు జీవాత్మ చేయగలుగుతాడు. ఇవియే కర్మహేతువులు అవుతాయి. వీటితోనే జీవాత్మ విషయ సుఖాలను తరిమి కొడుతుంది. దీనికి తోడుగా అవలంబించే
శ్రద్ధ, నియమనిష్టలు మోక్షానికి కారకాలవుతాయి. కర్మ, కరణ, కర్త, కరణ, కర్మ, కర్త అనే ఈ కారకత్రయం కలిగి ఉన్న ఆత్మ అనేది జీవుడు. తాను కర్త అనే అభిప్రాయాన్ని విడనాడి వివిధములైన విజయ సుఖాలను, అట్టి స్వరూపం కలిగిన హవిస్సులను ఉదాసీనం అనే సుక్కులో వేసి హోమము చేయటంలో నిష్ఠ చేత ఆత్మస్వరూపమైన అగ్ని బాగా మండి అవిద్య పొగరహితంగా ప్రకాశిస్తుంది. అట్లాగాక భోక్త నేనే అని భావించి చేస్తే మాత్రము అదే బంధకారకం అవుతుంది. అలా చెప్పి విముక్త భావానికి మూలమైన యోగ యజ్ఞములో నేను తల మునకలై ఉన్నాను. దానిని అన్నింటినీ విడిచిపెట్టడమే దక్షిణ. దాని వలన సర్వవ్యాపి అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడు సంతసించి ఆ జీవుడిని గ్రహించే స్థితినే మోక్షము లేదా ముక్తి అని అంటారు. ఈ విషయాలను జ్ఞానయోగం తెలిసిన ఋషులు చెప్తారు. ఒకనాడు దేవతలు, ఋషులు, యోగులు అంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి మాకు ఉత్తమ శ్రేయో మార్గం చెప్పండి అని ప్రార్థించారు. వారితో బ్రహ్మదేవుడు మీరు అంతా వెళ్ళి ఉత్తమ గురు ద్వారా అక్షరోపాసన చేయండి అని చెప్పారు. అదే శ్రేయో మార్గానికి తగిన మార్గం. ఓ నా శ్రీమతి, నేను అదే మార్గములో ప్రయాణిస్తున్నాను. నేను క్రోధము, కోర్కెలు, లోభము లాంటి గుణాలను అధిగమించాను. సత్యాన్ని, అహింసను నమ్ముకున్నాను. నేను నా భార్యతోనే ఋతుకాలములో శాస్త్రరీత్యా సంగమిస్తాను. మితాహారాన్ని స్వీకరిస్తాను. యోగాన్ని అభ్యసిస్తాను. ఓ భార్యామణి, బంధానికి కారణం సంకల్పం. దానితోనే ఇష్ట అయిష్టముల బంధాలు ఏర్పడతాయి. నేనైతే వాటికి కర్తను కాను అన్న వైరాగ్య భావాన్ని ఎంచుకున్నాను. కార్యసిద్ధిని దైవానికి విడిచిపెట్టిన నిష్కర్మత్వము నాది. ఓ నా సధర్మచారిని వినుము. 9 గుణాలు ఉన్నవి. వాటిలో స్థిరత్వము, ఆత్మగౌరవము, సంతోషము అనేవి సాత్వికాలు. క్రోధము, ఉద్వేగము, ఉద్రేకము, దుఃఖము అనేవి రాజసాలు. ఇక భ్రాంతి, బడలిక, అతి నిద్ర అనేవి తామసాలు. ఆ పైన 5 ఇంద్రియాలను జయించి, మనస్సును జయించి ప్రశాంత స్థితిని పొంది మోక్షమునకు ప్రయత్నం చేయాలి. ఆ పైన ఆ ఉత్తమ బ్రాహ్మణుడు తన సతీమణికి జనక యమధర్మరాజుల యొక్క ఇతిహాస గాథ చెప్పాడు. ఇలా శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ ఇతిహాస గాథల ద్వారా ఈ బ్రహ్మగీత లేదా అభయ అనే జ్ఞానాన్ని చెప్పాడు. చెబుతూ, అర్జున, ఆ ఉత్తమ బ్రాహ్మణుడే నా మనస్సు, అతని అర్ధాంగియే నా బుద్ధి. ధనంజయ, ఇంద్రియములతో లెక్కించ వీలు లేని పరమాత్మ స్వరూపమైన నిర్మలత్వము కూడా నేనే. అనగా అర్జునుడు, ప్రభు శ్రీకృష్ణ, జ్ఞానరూపమైన బ్రహ్మతత్వము ఏది? ఏది హితం? దానిని ఎలా అందుకోగలం? అర్జున వినుము. బ్రహ్మతత్వం, హితం అనే వాటిని బ్రహ్మదేవుడు సప్తఋషులు చెప్పాడు. దానిని చెప్తాను విను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీమన్నారాయణ.